Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 52వ పర్ష వాయిలేక్ అనగా మరియు ఆయన వెళ్ళాడు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 52వ పర్ష మరియు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు 9వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు. దెవారిం అనగా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు. ఈ మొదటి అలియాలో మోషే తన 120వ సంవత్సరంలో ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ తాను ఇకపై వారిని నడిపించలేనని, ఎందుకంటే ఎలోహిం తనకు యోర్దాను నదిని దాటి వెళ్ళవద్దని ఆదేశించారని తెలియజేస్తారు. అతను ఇశ్రాయేలీలను ధైర్యంగా మరియు నిర్భయంగా ఉండమని ప్రోత్సహిస్తారు, ఎందుకంటే ఎలోహిం అయిన యావే స్వయంగా వారిని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తారు. మోషే యెహోషువను తన ఉత్తరాధికారిగా నియమిస్తూ అతన్ని ప్రజల ముందు పిలిచి ధైర్యంగా ఉండమని ఆదేశిస్తారు, ఎందుకంటే ఎలోహిం ఎల్లప్పుడూ అతనితో ఉంటారు. ఈ భాగం ఇశ్రాయేలులకు ఎలోహిం యొక్క నిరంతర సాన్నిధ్యం మరియు రక్షణపై విశ్వాసం కలిగి ఉండాలని మరియు నాయకత్వ బాధ్యత యెహోషువకు బదిలీ అయిన సందర్భాన్ని నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.